నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం రసూల్గూడకు చెందిన కానిస్టేబుల్ నాగరాజు గత ఏడాది ముష్కరులను మట్టుబెట్టే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. నాగరాజు వీరత్వాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు అతనికి బ్రేవరీ అవార్డు ప్రకటించింది. మరోవైపు నాగరాజు ధైర్యం అందరికీ ఆదర్శం కావాలని గ్రామస్తులు అతని విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్ఠించారు. తన భర్త చనిపోవటం బాధాకరమే అయినా దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా ఉందన్నారు నాగరాజు భార్య రాణి. తాను కూడా తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి సేవ చేస్తాను అంటున్నారు. ఆ రోజు డ్యూటీ ఉండి ఇమ్మటే వస్తానని వెళ్ళి ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందారు. మాకు ఇలా జరిగిందని ఫోన్ రాగానే ఏం అర్థం కాలేదు. డ్యూటీ అంటే చాలా ప్రాణం ఉండేది. తనకు దేశం కోసం ఏదో చేయాలని ఎప్పుడు ఆరాటపడుతుండేవాడు. అలాగే నెరవేర్చుకున్నాడు. ఈరోజు నా భర్త త్యాగాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ వారు లేని లోటును ఎవరు తీర్చలేరు. నేను కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుందామని అనుకుంటున్నాను. నేను